2 రోజుల్లో గుడ్ న్యూస్ చెప్తానని ప్రముఖ నటుడు మక్కల్ నీధి మయం అధినేత కమల్ హాసన్ అన్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సోమవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికలకు సిద్ధమవుతున్నామని, తమకు మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పొత్తుకు సంబంధించిన నిర్ణయాన్ని 2 రోజుల్లో ప్రకటిస్తామని చెన్నై ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తన తదుపరి చిత్రం థగ్ లైఫ్ కోసం అమెరికా వెళ్లిన ఆయన ఈరోజు తిరిగొచ్చారు. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు డుమ్మా కొట్టారు. దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమన్ల ప్రకారం సోమవారం ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా తాను హాజరవ్వటం లేదని సీఎం సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉన్న నేపథ్యంలో విచారణకు నోటీసులు ఇవ్వటం చట్టవిరుద్ధమని ఆప్ ఆరోపించింది. డిమాండ్ల సాధనకై ఢిల్లీ చలో పేరిట ఆందోళన చేపట్టిన రైతులతో కేంద్రం జరిపిన 4వ విడత చర్చలు ముగిశాయి. ఆదివారం సాయంత్రం 8:15 ప్రారంభమైన ఈ భేటీ సోమవారం తెల్లవారుజామున 1 గంట వరకు కొనసాగింది. ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రైతు నేతలతో చర్చలు జరిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.